హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ముంబై స్ట్రీట్ ఫుడ్ పావ్ బాజీ చేస్తున్నానండి. సేమ్ వాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేసి చూపిస్తాను. 100% అలాగే వస్తుంది. కలరు న్యాచురల్ కలర్ అన్నమాట. వెజిటబుల్స్‌తో వచ్చే కలరే. నేను ఇంక ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ కలపడం లేదు. పావ్ బాజీ అంటేనే రెడ్‌గా ఉండాలంటారు గదా! అలా రెడ్‌గా వస్తుంది. నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. ఇక్కడొచ్చేసి క్యాలీఫ్లవర్ అన్నమాట. ఒక 4, 5 కొమ్మల్లాంటివి కట్ చేసుకున్నాను. అలాగే బీట్రూట్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుందన్నమాట. బీట్రూటు, అలాగే ఆలుగడ్డ అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అదొచ్చేసి వేడి నీళ్ళలో ఉప్పేసి పెట్టుకున్నాను క్యాలీఫ్లవర్‌ని. ఇక్కడొచ్చేసి కుక్కర్ పెట్టేసుకొని కొంచెం ఆయిలు, ఒక బటర్ పీస్ వేసుకొని ఫస్ట్ ఎర్రగడ్డ వేసుకున్నాక ఈ క్యాలీఫ్లవర్ కడిగి పెట్టుకున్నాం గదా! వేడి నీళ్ళల్లో అది వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఊరికే ఒక 2, 3 సార్లు తిప్పుకుంటే చాలనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్, బీట్రూట్. వెజిటబుల్స్ ఏవేసుకున్నా బావుంటుందండి పావు బాజీలోకి. అలాగే బఠానీలు ఒక 2 గుప్పెళ్ళు, ఒక ఆలుగడ్డ ఏసేసుకున్నాను. చెప్పాను గదా! మీడియం సైజుది. అది ఒకటేసుకొని ఇలా బాగా కలుపుకున్నాక దీంట్లోకి తగినంత సాల్ట్ అంటే ఒక స్పూన్ ఏసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ పావు బాజీ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. బాగా కలుపుకున్నాక కొంచెం సేపు అలాగా కలుపుకొని ఇప్పుడే మూత పెట్టకూడదు. కొంచెం మగ్గాలనమాట. ఒక 2 నిమిషాలంతా. అలా మగ్గనిచ్చాక ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక 4, 5 విజిల్లిస్తే సరిపోతుంది. ఈ కూరగాయలు మొత్తం సాఫ్ట్‌గా ఉడకాలనమాట. ఎందుకంటే కొంచెం బీట్రూట్‌ను, ఆలుగడ్డ లేట్ అయితుంది గదా! ఉడికేకి అందుకోసం చెప్తున్నాను. అక్కడ కుక్కర్ విజిల్ వచ్చేదాకా ఇక్కడొచ్చేసి 2 ఎర్రగడ్డలు, 3 టమోటాలు, ఒక పెద్ద క్యాప్సికము కట్ చేసి పెట్టుకున్నాను. చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. లేదంటే గిన చాపర్‌లో అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక పచ్చిమిర్చి. అవి ఎందుకు ఏసుకోలేదంటే ఎక్కువ మళ్ళీ గ్రీన్ అయిపోతుందనేసి. అవి కట్ చేసి పక్కన పెట్టుకున్నా గదా! ఇక్కడొచ్చేసి రెడ్ చిల్లీ ఇదనమాట. కాశ్మీరీ రెడ్ చిల్లీ అంటాం గదా! బ్యాడిక్కాయలు. అవి ఒక 7 వేడి వేడి నీళ్ళల్లో నానబెట్టి ఒక గంట ముందే పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే మంచి కలరొస్తాయనేసి. వేడి నీళ్ళలో వేయడం వల్ల ఉబ్బి. అలాగే ఒక 10, 12 వెల్లుల్లి రెబ్బలు, ఒక అర్ధ స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్, ఒక అర్ధం నిమ్మ ఉప్పనమాట. అలా పిండేసుకొని కొన్ని నీళ్ళేసుకొని పేస్ట్‌లాగా పట్టుకోవాలి. ఈ చట్నీ వేయడం వల్ల గూడా మంచి కలరొస్తుంది. ఇంక కలరే వేయాల్సిన పని లేదనమాట. ఈ రెడ్ చిల్లీ పేస్ట్ వేయడం వల్ల. దీన్ని గార్లిక్ చట్నీ అంటారు. ఇది ఏం వేస్ట్ కాదండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 3 నెలలుంటుంది. నేను మళ్ళీ చూపిస్తాను దీంతో ఏం చేయాలో. మిగిలితే గిన ఇది ఫ్రైడ్ రైస్‌లోకి వేసుకోవచ్చు, పన్నీర్ చిల్లీ చేసుకోవచ్చు, నూడిల్స్‌లోకి వేసుకోవచ్చు. అన్నిట్లోకి పనికొస్తుందనమాట ఈ గార్లిక్ చట్నీ అనేది. ఇప్పుడది పక్కన పెట్టేసుకున్నాం గదా! ఇక్కడొచ్చేసి కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిలును, ఒక బటర్ పీస్ వేసుకొని ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం గదా! వెజిటబుల్స్ ఇవన్నీ వన్ బై వన్ వేసుకొని మగ్గించుకుంటూ రావాలనమాట. ఇందులోకి బటర్ ఎక్కువ పడడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఎర్రగడ్డ వేసుకున్నాం గదా! పచ్చిమిరపకాయ ఒకటి కట్ చేసుకున్నాను కారం లేనిది. అది వేసుకొని కొంచెం అలా కలుపుకుంటానే కొంచెం మగ్గాలి. ఇంగంతే, ఎక్కువ మరి రెడ్ గూడా కావాల్సిన పని లేదు. మెత్తగైతే చాలు. ఇవి చానా సన్నగా కట్ చేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లేదంటే చాపర్‌లోకైనా వేసుకోవచ్చు. ఇలా వన్ బై వన్ కూరగాయలన్నీ వేసేసుకొని మగ్గనిచ్చుకోవాలి. బా మ స మెల్ట్ అయిపోవాలన్నమాట కూరగాయ అనేది కనిపించుకోకుండా. అలాగే ఉప్పును, కొంచెం అర్ధం స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీరి, కస్తూరి మేతి వేసుకొని, అలాగే కారం పొడి, ఇది రెడ్ చిల్లీ పౌడరు. ఇది ఒక వేయాలంటే వేయాలన్నమాట. ఒక 1/4 స్పూన్ అంత వేశాను కారం కోసము. అలా వేసుకున్నాక ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం గదా! గార్లిక్ చట్నీ, ఇదొక 4 స్పూన్లు వేస్తున్నాను. ఇది పక్కన స్టోర్ గూడా చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఏం పాడు గాదనమాట. మరి మనం వేరే ఏమిట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకొని, జీలకర్ర ఏసుకొని, అలా కలబెట్టేసి ఏమన్నా కూరగాయలేసుకొని, అన్నము పొడి పొడిలాడుతున్న అన్నం వేసి కలబెట్టుకుంటే గూడా బావుంటది ఫ్రైడ్ రైస్ లాగా. అలాగే ఇప్పుడొచ్చేసి పావు బాజీ మసాలా 1:30 స్పూన్ ఏసుకుంటున్నాను. ఇలా బాగా కలబెట్టుకున్నాక బాగా మగ్గిపోవాలనమాట. 80% బాగా ఇలా కలబెట్టి మెత్తగయిపోవాలి. పావు బాజీ మసాలా పౌడర్ వచ్చేసి మంచి కంపెనీది తీసుకోండి. చానా బావుంటుంది. ఇది మంచి కంపెనీది తీసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందనమాట. అదలా పక్కన మగ్గుతుంది గదా కూరగాయలు స్టవ్ మీద. ఇక్కడొచ్చేసి ప్రెషర్ పోయింది. చూడండి, ఇలా గంటెతో అలా నొక్కుతున్నాననమాట కొంచెం మెత్తగా గాని అనేసి. మెత్తగా ఉడికిపోయినాయి. కానీ కనిపించుకోకుండా మ్యాష్ చేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి దీంట్లోకి వేసేసుకుంటున్నాను కూరగాయలు మొత్తం. ఇలా వేసుకొని బాగా మ్యాషర్‌తో ఒత్తేసేయాలి. అసలింగా కనిపించకూడదు కూరగాయలనేది. అంటే మరీ శనగపిండి పేస్ట్ మాదిరి కాకోకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. కొంచెం రవ్వ ఉండేలాగా చేసుకోవాలి. నాకు కనీసం అంటే ఒక 15 మినిట్స్ పట్టింది మ్యాష్ చేసుకొని మెత్తగా చేసుకోవడానికి.
ఇంకా టేస్ట్‌గా రావాలంటే కొంచెం కష్టపడాలి గదా! ఇలా సిమ్‌లో పెట్టుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలాగ మెత్తగా అయిపోతుంది. హైలో పెట్టుకోకూడదు. ఏమన్నా గట్టిగా అయిందనుకోండి, కొంచెం వేడినీళ్ళు కలుపుకోవాలి. మళ్ళీ చన్నీళ్ళు వద్దు. ఇలా చేసుకుంటూనే ఉండాలన్నమాట. ఇలా మ్యాష్ నొక్కుతూనే ఉండాలి. కొంచెం పావు బాజీ చేసేవాళ్ళైతే గిన వాళ్ళకు వెడల్పుది తవ్వ ఉంటుంది గదా! వాళ్ళు నొక్కుతారు. ఇక్కడ మనకుండవు గదా ఇళ్ళల్లో అనేసి నేను కొంచెం వెడల్పాటి కడాయి పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి. నాకు కొంచెం తక్కువుందని వేశాను. అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని అర్ధం నిమ్మకాయ పిండేసుకుంటున్నాను. కరెక్ట్ సరిపోయింది నాకింత మాత్రం గ్రేవీలాగా. మరీ నీళ్ళగా లేదు, మరీ గట్టిగాను లేదనమాట. ఇంత మాత్రం ఉంటే చాలు. అలాగే ఒకటి బటర్ ముక్క వేసుకుంటున్నాను. ఇందులోకి ఎంత బటర్ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందనమాట. పావు బాజీ అంటేనే బటర్ వేసుకొని తింటుంటారు. పరాటాలకని, ఇలా పావు బాజీకని. ఇలాగంతా కలుపుకొని చూపిస్తున్నా చూడండి. ఇంత మాత్రం ఉండాలి కన్సిస్టెన్సీ. నాకు కరెక్ట్ సరిపోయిందనమాట. ఇంక నీళ్ళు వేసుకోలేదు. నేను కుక్కర్‌లో వేసిన నీళ్ళతోనే సరిపోయిందనమాట. ఇంత మాత్రం ఉంటే గన మనం తినేకి చాలా బావుంటుంది. నాకు బటర్ తక్కువైందనేసి మరీ కొంచెం వేసుకుంటున్నాను ఒక క్యూబ్ అంతా. అసలు ఇలా చేసి కలబెడతాంటేనే మంచి వాసన వస్తాండండి. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అనమాట. ఇలాగంతా కలుపుకొనేసి ఇంక అయిపోయిందనమాట. మూసి పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంత మాత్రం ఉండాలి. ఇంత గట్టిగా లేదు, నీళ్ళగా లేదు. కరెక్ట్ సరిపోతుంది ఇంత మాత్రం. ఇప్పుడొచ్చేసి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని, బటర్ తగిలిచ్చేసుకొని, పావు అనేది కొంచెం బాగా వేయించుకోవాలి. మరి పచ్చిది లేకోకుండా. కొంచెం దీనికి గూడా కారం అంటిస్తే గిన బావుంటుంది తినేకి చప్పదనం లేకోకుండా. నేనిక్కడొచ్చేసి మైదాది గాకుండా వీటిదే తీసుకుంటున్నాను పావు. బ్రెడ్ అనమాట. పావు బ్రెడ్. ఇందులోకి కొంచెం బటర్ పూసుకుంటున్నాను గదా! దాంట్లో కొంచెం కొత్తిమీర ఏసేసుకొని, ఇందాక మనం గార్లిక్ చట్నీ చేసుకున్నాం గదా! అది ఒక అర్ధ స్పూన్ అంత వేసుకొని, పావు బాజీ మసాలా పౌడర్ ఒక 1/4 స్పూన్ అంత వేసుకొని, అలా కలబెట్టేసుకొని, ఈ పావు బ్రెడ్‌ని వేసుకొని కొంచెం బాగా కాల్చుకుంటున్నాను. మరి వట్టిది తినాలంటే చప్పగుంటుందనమాట. ఇలా కాల్చుకోవడం వల్ల దీనికి గూడా కారం తగులుతుంది గదా! బావుంటుందనమాట. కొంచెం గట్టిగా, క్రిస్పీగా బటర్‌తో కాల్చుకుంటున్నాం గదా! అటు ఇటు తిరిగేసుకుంటూ బాగా ఎర్రగా ఈ మొత్తం బటర్ అంతా దానికి పీల్చేసుకొని, ఆ కారం అనేది దానికి పట్టేసుకుంటుందనమాట. మనం తినేటప్పుడు చానా బావుంటుంది. ఆ పావులో బాజీలో అద్దుకొని తినేటప్పుడు ఈ బ్రెడ్ పీస్‌ని. ఇలాగ అటు ఇటు తిరిగేసుకుంటూ బాగా ఎర్రగా కాల్చుకోవాలి. చూడండి బాగా క్రిస్పీగా తయారైంది గదా! బాగా షైనింగ్ వస్తాంది. చానా ఈజీ అండి. ఇది ముంబైలో స్ట్రీట్ ఫుడ్డు ఎక్కడ చూసినా బండ్ల మీద చానా ఇష్టంగా తింటారనమాట నార్త్ సైడ్ వాళ్ళు. అంతేనండి. అటు ఇటు తిరిగేసుకొని ఇంగ తీసేసుకోవడమే. మొత్తం మిగతావన్నీ ఇలాగే కాల్చుకోవాలి. బటర్ వేసుకుంటూ, గార్లిక్ పేస్ట్ వేసుకొని, కొంచెం కొత్తిమీరేసుకొని, బాగా చూడ్డానికి బాగా కలర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. సిమ్‌లో పెట్టేసుకొని. ఇక్కడ అంతేనండి. సర్వ్ చేసుకుంటున్నాను. మరి ఇందులో కొంచెం బటర్ వేసుకొని చూపిస్తున్నా చూడండి. ఎంత బాగా ఎర్రగా కాలింది గదా అనేసి. లోపల పక్క, పై పక్క మొత్తం చప్పగా లేకోకుండా కారం అంతలక తగిలేలాగా కాల్చుకున్నాను. ఎంత బావుందంటేనండి, మీరు ఒకసారి ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇది చానా మంది ఇష్టపడతారండి. పిల్లలు ఇష్టపడతారు, పెద్దలు ఇష్టపడతారు. మీకు నచ్చుతుందనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలనుకుంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ మీకే వస్తుంది. అలాగే ఇక్కడొచ్చేసి నిమ్మకాయ పిండేసుకొని ఎర్రగడ్డ నంజుకోవడం చానా బావుంటుందనమాట. దీంట్లోకి ఇలా ఎర్రగడ్డ తగిలించుకొని కొంచెం అలాగా బటర్ కొంచెం తగిలించుకొని అలాగ అద్దుకొని తింటే అసలు చాలా బావుంటుంది. ఇది అన్ని కూరగాయలు ఏసాం గదా! ఇందులో ఏవి ఆర్టిఫిషియల్ కలర్స్ ఇలాంటివి ఏం వేయలేదు గాబట్టి అంతా న్యాచురలే అనమాట. మీకు నచ్చుతుందనుకుంటున్నాను. ఎలాగుందో కామెంట్ చెప్పండి. ఆ రెసిపీస్ నచ్చుతున్నాయా లేదా అనేసి. థాంక్స్ ఫర్ వాచింగ్.